Hello guys, welcome to Film Corner. Today I'm going to talk about a man. అతని గురించి మాట్లాడాలంటే చాలామందికి సినిమా అంటే స్క్రీన్ ప్లే, రైటింగ్, థర్డ్ యాక్ట్, ఫోర్త్ యాక్ట్ అంటారు. కానీ ఇతను తన స్వాగ్, ఐకానిక్ మేనరిజమ్స్తో సినిమానే రీడిఫైన్ చేశారు. బై నౌ యూ ఆల్రెడీ గెస్డ్ ఇట్, ది వన్ అండ్ ఓన్లీ 1950 మోడల్. సూపర్ స్టార్ గురించి మాట్లాడాలంటే ఖాళీలా ఫైర్ ఉంటారని లేదా శ్రీ రాఘవేంద్రలో కామ్ ఉంటారని, లేకుంటే భాషల డామినెన్స్ మరియు కబాలీలా డెప్త్ ఎమోషన్స్, ఇవన్నీ కాకుండా కాలాల రియలిజంకి దగ్గరగా ఉంటారని ఎలా ఉన్నా సరే అతని స్క్రీన్ మీద చూసిన 2 సెకండ్స్లో ఆడియన్స్ హార్ట్ బీట్ చేంజ్ అయిపోద్ది. అతని ప్రెజెన్స్, ఆరా, టైమింగ్, స్వాగ్ అని ఒకటి కాదు. రజనీ అంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎమోషన్, ఒక పిచ్చి. ఇదే పిచ్చి చాలామందికి ఉంటుందని తెలుసు, అందులో నేను ఒకడిని. ఎంత అంటే కూలీ మూవీ చూడడానికి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళా, జస్ట్ ఫర్ వన్ థింగ్, రజనీ వైబ్ని తన నేటివ్ ప్లేస్లో ఎక్స్పీరియన్స్ చేయాలని. అది కూడా పర్టికులర్లీ రోహిణి థియేటర్లో. మనకి ఇక్కడ సంధ్యా సుదర్శన్ ఎలానో అక్కడ రోహిణి అలా. ఇట్ వాజ్ లిటరలీ డ్రీమ్ కమ్ ట్రూ. థియేటర్ గేట్ దగ్గర నుండి ఎంటర్ అవుతూనే రజనీ ఫొటోస్తో ఆ తోరణాలు, ఆ డప్పులు, ఆ సౌండ్. అంటే మన ప్లేస్లో చాలా మూవీస్కి ఇలా ఎంజాయ్ చేసాం, కానీ రజనీ మూవీకి ఇలా చూడలేదు. మొత్తానికి కాసేపు ఏమీ అర్థం కాని తమిళ సాంగ్స్కి వైబ్ అయ్యి అలా పాలు తీసి నెత్తిన చల్లుకొని లోపలికి వెళ్ళా. దెన్ హిస్టరీ. లోపలికి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. ఎప్పటి నుంచి అనుకుంటుంది కాసేపులో ఎక్స్పీరియన్స్ అవుతా అనేసి అనుకొని లోపలికి వెళ్ళి కూర్చునేసరికి సన్ పిక్చర్స్ బ్యానర్ లోగో విత్ రోమో మ్యూజిక్. మ్యాడ్ అంతే. దెన్ దేర్ కమ్స్ ఎ బ్యాంగర్, సూపర్ స్టార్ టైటిల్. చుట్టూ ఫ్లాష్ అవుతున్న లైట్స్ మధ్యలో బ్యాక్గ్రౌండ్లో అన్నామాల మ్యూజిక్తో ఆడియన్స్ అరుపులతో కలిసి చూస్తుంటే ఆ మూమెంట్, దట్ వన్ పర్టికులర్ మూమెంట్ ఐ కాన్ బి ఫర్గోటెన్. నా హార్ట్ బీట్ రజనిజంలో కన్వర్ట్ అయిపోయింది. నాకే తెలియకుండా నా ఐస్లో వాటర్ ఫిల్ అవుతుంది. అరుస్తున్నా, గట్టిగా అరుస్తున్నా. ఆ క్షణంలో నేను విసిరిన ప్రతి పేపర్ నా చేతులకు తామర పువ్వులా తగులుతుంది. సూపర్ స్టార్ టైటిల్ కార్డు కోసమైనా సరే మళ్ళీ చూడాలనుకున్నా. ఇన్ ద బెస్ట్ పార్ట్, మార్నింగ్ షోకి థియేటర్ లోపలికి ఎంటర్ అవుతే బయటకు వచ్చేసరికి నైట్ అయింది. ఫీలింగ్ ఎగ్జాక్ట్ సేమ్ కంటిన్యూ షోస్ తర్వాత కూడా. జీరో డ్రాప్, జీరో టైట్నెస్. ఈ ఫీలింగ్ మూవీస్ హిట్ అయితే వచ్చేది కాదు, అంతకు మించి ఇంకేదో. నార్మల్ స్టార్డమ్ అయితే కాదు. అందుకే అనుకుంటా అందరూ సూపర్ స్టార్ని అడ్మైర్ చేస్తారు, కానీ రజనీని రెస్పెక్ట్ చేస్తారు. అది కాదండి, మీకు వయసు ఉంది కదా, కొంచెం అంగే పారు. 75 years ఏజ్లో కూడా మెయిన్ లీడ్ యాక్టర్గా ఉంటూ క్రౌడ్ని థియేటర్ తీసుకురావడం అంటే ఇది హిస్టరీ, ఇది అతని స్టామినా.
ఇది అతని సూపర్ స్టార్డమ్ అంటే. వరల్డ్లో ఈ రేంజ్ కన్సిస్టెన్సీ చాలా రేర్. రజనీ ఈజ్ నాట్ ఏజింగ్, ఈజ్ అప్గ్రేడింగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. విజయ్ 1992లో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు రజనీకాంత్ ఈజ్ ద ఇండస్ట్రీ హిట్ హోల్డర్ ఎట్ ద టైమ్. ఇప్పుడు 2026కి విజయ్ రిటైర్ అవుతుంటే స్టిల్ రజనీకాంత్ ఈజ్ ఇండస్ట్రీ హిట్ హోల్డర్. I enjoy my acting. I won't take that as a burden or as a work like that. I enjoy it like a game. So that's why there's no tensions, nothing. That creativity, creativity will come actually when you start enjoying anything what you do. You have to enjoy first. అతను ఒక యాక్టర్ కాదు, ఒక టైమ్ లైన్. బ్లాక్ అండ్ వైట్ ఎరాలో ఎంటర్ అయ్యారు. కలర్ సినిమా వచ్చినప్పుడు స్క్రీన్ని కంప్లీట్గా రూల్ చేసి పడేశారు. తర్వాత 3Dలోకి ఎంటర్ అయ్యేసరికి రికార్డ్స్ని అన్నీ సెట్ చేసి పెట్టారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఇండియాలోకి ఇంట్రడ్యూస్ అయిన టైంలో కూడా ముందుగా ఎక్స్పెరిమెంట్ చేశారు. అండ్ ఈవెన్ నౌ AI డ్రివెన్ వర్క్ ఫ్లోస్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్ ఎరా వస్తున్నప్పుడు కూడా అతను ప్రెజెన్స్ అండ్ ఆరాతో కాలీవుడ్కి ఫస్ట్ 1000 crores వస్తుందని హోప్ ఇస్తున్నారు. ఇది అసలైన ఆరా ఫార్మింగ్ అంటే. 6க்கு அப்புறம் 7டா, சிவாஜிக்கு அப்புறம் 7டா. இது எப்படி இருக்கு? రజనీ స్వాగ్ని చాలామంది ఇమిటేట్ చేయొచ్చు, కానీ రెప్లికేట్ చేయలేరు. బికాస్ స్వాగ్ అనేది యాక్షన్ కాదు, ఒక యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ ఓన్లీ రజనీ కెన్ క్యారీ. రజనీ స్టైల్ ఇస్ మాస్, కానీ రజనీ మైండ్ ప్యూర్ ఫిలాసఫీ. 2000sలో అయినా మెడిటేషన్ అనేసి హిమాలయస్కి వెళ్ళినప్పుడు మీడియా క్వశ్చన్ అడిగింది, వై సడన్లీ అనేసి. సింపుల్గా అతను మనం ఇప్పుడు పాజ్ చేయకపోతే లైఫే మనల్ని పాజ్ చేస్తుంది అనేసి అన్నారు. ఇది బుక్లో రాసిన డైలాగ్ కాదు, లైఫ్లో అతను నేర్చుకున్న లెసన్. ఆండవనే నమ్మ పక్క ఇరుకా. లైఫ్లో ఏదైనా డౌన్ సెట్ వచ్చినప్పుడు రజనీ స్టోరీ చూస్తే చాలు, ఒక స్మాల్ స్పార్క్ వస్తుంది. అంటే నేను కూడా బౌన్స్ బ్యాక్ అవ్వగలను అనేసి. దట్స్ వై పీపుల్ సీ హిమ్ యాజ్ ఎ హోప్, నాట్ బికాస్ హీజ్ ఎ సూపర్ స్టార్, బట్ బికాస్ హీస్ సక్సెస్ స్టోరీ రిటర్న్ విత్ పెయిన్, డిసిప్లిన్ అండ్ సింప్లిసిటీ. అతను కూడా లైఫ్లో చాలా మిస్టేక్స్ చేశారు. షూట్ లొకేషన్కి తాగేసి వెళ్ళేవారు, ఎవరు చెప్పిన మాట వినేవారు కాదు, చాలానే రాంగ్ చాయిసెస్ తీసుకున్నారు. நண்பர்களே ஒன்று சொல்கிறேன், அந்த குடி பழக்கத்தை மட்டும் எனக்கு இருந்ததுலன்னு சொன்னால் இப்போ இருக்கிற ரஜினிகாந்த் ஒன்றுமே இல்லை. இன்னும் எங்கேயோ இருந்திருப்பேன். சினிமாவில் மட்டும் இல்லை, சமுதாயத்துக்கும் எவ்வளவோ நல்லது செஞ்சிருப்பேன். அந்த குடி பழக்கம் எனக்கு நானே வச்சுக்கிட்ட சூன்யம். எங்கேயோ இருப்போம். కానీ చాలామంది చెయ్యని పని ఒక రజనీ చేశారు, తన మిస్టేక్స్ని ఓపెన్గా యాక్సెప్ట్ అవ్వడం. కొన్ని టైమ్స్లో ఆయన హెల్త్, ఆయన పర్సనల్ క్లారిటీ అన్నీ మిక్స్ అయ్యే ఫేసెస్ వచ్చాయి. కానీ ప్రతిసారి డౌన్ఫాల్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ మూమెంట్ని ఒక చిన్న పిల్లోడిలాగా హానెస్ట్గా అనాలిసిస్ చేస్తారు. అలాగే ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసిన మూమెంట్స్కి కూడా ఆయన అపాలజీ ఇస్తారు. అండ్ ఎవ్రీ టైమ్ హీ కరెక్టెడ్ హిమ్సెల్ఫ్, హీ కమ్ బ్యాక్ విత్ సంథింగ్ ఈవెన్ స్ట్రాంగర్. రజనీ జర్నీలో హైలైట్స్ అంటే హిట్స్ కాదు, హైలైట్స్ అంటే అతను పడిన ప్రతిసారి లేచి అదే చోట నిలబడ్డాం. సో టుడే ఐ వాంటెడ్ టు సెలబ్రేట్ రజనీ, నాట్ జస్ట్ అన్ యాక్టర్ బట్ యాజ్ ఎ మ్యాన్ హూ ప్రూవ్డ్ దట్ డెస్టినీ మే చూస్ ద పాత్. కానీ జర్నీని మనమే రాసుకోవాలి. సో దిస్ ఈజ్ మై రజనీ, దిస్ ఈజ్ మై తలేవర్, దిస్ ఈజ్ హీజ్ మ్యాజిక్. సో అందరూ తక్కువగా ఆశపడండి, తక్కువగా భోజనం చేయండి, తక్కువగా నిద్రపోయండి, తక్కువగా ఎక్సర్సైజ్ చేయండి, తక్కువగా మాట్లాడండి. ఇవన్నీ చేస్తే సంతోషంగా బాగుంటాం.